ఏలూరు జిల్లా చింతలపూడి నియోజకవర్గంలోని పాత చింతలపూడి గ్రామంలో ఆపరేషన్ క్లీన్ స్వీప్ కార్యక్రమం నిర్వహించారు. ఎమ్మెల్యే సొంగ రోషన్ కుమార్, ఎంపీ పుట్ట మహేష్ యాదవ్ ఆదేశాల మేరకు చింతలపూడి కమిషనర్ కె రాంబాబు ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. టీడీపీ చింతలపూడి నియోజకవర్గ అధ్యక్షులు బోడ అనీష్ కుమార్ మాట్లాడుతూ ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, తడి చెత్త, పొడి చెత్త వేరువేరుగా నిర్వహించాలని సూచించారు. డ్రైన్లలో నీరు నిల్వ రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు, శానిటరీ సిబ్బంది, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు. రోడ్లు పరిశుభ్రంగా ప్రజలందరూ ఉంచుకోవాలని, అదేవిధంగా డ్రైన్లు ఏవైతే ఉన్నాయో అపరిశుభ్రంగా వాటినన్నింటినీ కూడా శానిటరీ వర్కర్స్ పొడి చేత తీసుకోవడం, వారికి మనందరం కూడా సహకరించాలి. అదేవిధంగా మనం ఏదైతే తడి చెత్త, పొడి చెత్త ఉంటాయో మన ఇంట్లో కూడా వాటిని పిల్లలకు కూడా అలవాట్లని అలవర్చుకుంటే భవిష్యత్తులో పర్యావరణం కూడా ఎంతో మెరుగుపడుతుంది. తద్వారా మనకు ఇవాళ చూస్తే రాష్ట్రంలో అత్యధిక ఉష్ణోగ్రతలు ఉంటున్నాయంటే అది పర్యావరణం కూడా ఎఫెక్ట్ పడతా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా పర్యావరణాన్ని ఉద్దేశించి, అదేవిధంగా పర్యావరణం బాగుంటేనే మన ఆరోగ్యాలు కూడా బాగుంటాయి. కాబట్టి నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, వీరి మోడీ గారి ముఖ్య ఉద్దేశం ఈ రాష్ట్రాలు, గ్రామాలు ఇవన్నీ కూడా పరిశుభ్రంగా ఉండాలనే ఆలోచనలో భాగంగా ఈ క్లీన్ స్వీప్ అనే కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఈ కార్యక్రమం ప్రతి మండలంలో, గ్రామాల్లో, అదేవిధంగా నియోజకవర్గంలో